నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్. ఇది తిరువళం ఆలయం అండి. శివునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. విష్ణువు పరమేశ్వరుడిని పూజించిన పవిత్ర పుణ్యక్షేత్రం వెల్వనాదేశ్వరన్ ఆలయం అండి. తమిళనాడులోని వేలూరు జిల్లాలోని రాణిపేట సమీపంలో ఈ తిరువళంలో ఉందండి. ఇక్కడ ఈ విలేజ్లో ఉంది. ఇది శివునికి అంకితం చేయబడిన దేవాలయం. ఇది వల్లనాథర్, విల్వనాథర్, విల్వనాథేశ్వర్ అని పిలుస్తారండి ఇక్కడ శివయ్యని. ఈ ఆలయంలో శివుడు స్వయంభూమూర్తి. తల్లిని తనుమత్యంబాళ్, వల్లాంబికై, అంబాళ్ అని పిలుస్తారండి. ఈ ఆలయము నీవా నది ఒడ్డున ఉంది. అంటే పొన్నయ్య నదిని కూడా పిలుస్తారండి ఇక్కడ. ఈ ఆలయం లోపల చూడండి, చాలా పురాతనమైన ఆలయం ఇది. ఇక్కడ నంది కూడా చాలా పెద్దదండి. శివుడు మరియు పార్వతీదేవి ప్రదక్షిణ తర్వాత వినాయకుడు ఇక్కడ శివుని నుండి దివ్యమైన మామిడి పండ్లను పొందాడని కూడా చెబుతారు. ఇక్కడ ఒక సాధువు అండి. ఈ సాధువు ఈ చెట్టు దగ్గర తపస్సు చేస్తున్నట్టు ఉంది. శివాలయం వెలుపల కూడా ఉందండి. ఇక్కడ ఆయన సమాధి చేయబడిన ప్లేసు తిరువళం స్వామి అని అంటారు. గొప్ప సాధువు ఆయన. ఇక్కడ తపస్సు చేసేవారని అక్కడ స్థానికులు తెలియచేశారు. శివలింగం అండి. ఎక్కడ చూసినా ఇలా శివలింగాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్వనాథర్ ఆలయము తంజావూరు బృహదీశ్వర ఆలయానికి ముందే ఉందని కూడా చెబుతారు. శివలింగాలు చూడండి, ఎక్కడ చూసినా ఈ విధంగా శివలింగాలు ప్రతిష్ఠించారు. ఇది తమిళంలో రాసి ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తున్నారండి. వీళ్ళందరూ అష్టకము చదువుతున్నారు. ఈ ఆలయంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలు తమిళ నెల పంగుని మాసంలో జరుగుతుందండి. చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయము. కాలభైరవ స్వామి అండి. ఇందాక మనం చూసింది కాలభైరవ స్వామి. తమిళ నెల పంగుని మాసం అంటే మార్చి, ఏప్రిల్లో ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతాయి. పురాతనమైన ఆలయం కాబట్టి రెన్యువేషన్ అంతా చేస్తున్నారండి. జీర్ణోద్ధరణ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కడ చూసినా రాళ్ళు అలా ఉన్నాయి. ధ్వజస్తంభం ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నంది, చాలా పెద్ద నంది అండి. ఇది స్వామి వైపు కాకుండా ఎదురుగా చూస్తూ ఉందండి. ఇలా చూడండి నంది, దాని కొమ్ములు పైన రూపు కూడా తగులుతున్నాయి. ఈ ఆలయాన్ని రాక్షసుల బారి నుంచి కాపాడమని శివుడు నందిని ఆదేశించినందువల్ల నంది స్వామికి ఎదురుగా ఉన్న స్వామి వైపు చూడకుండా కాంచనగిరి కొండ వైపు చూస్తూ ఉంటుందండి ఈ నంది. గర్భగుడి ముందర ఉన్న నంది కూడా ఇటువైపే ఎదురుగానే చూస్తూ ఉంటుంది. ఇక్కడ శివుడు, నంది, వినాయకుడు ఉన్నారండి. ఇక్కడ ఆలయం లోపలంతా ఇలా ఉందండి. కార్తీక మాసంలో శివుని ఆలయాలు దర్శించడం ఎంతో పవిత్రమండి. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ శివాలయాలకి వెళ్ళలేము. ఇది లోపల గర్భగుడి అండి. ఇదేనండి సాధువు. అక్కడ మాను దగ్గర కనిపించారు చూడండి, చెట్టు దగ్గర ఆయనేనండి. ఇక్కడ సమాధి చేయబడిన ప్లేసు ఉంది. ఈ విల్వనాథేశ్వర ఆలయాన్ని ముక్తి స్థలం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ విశేషాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. శివుడు,
పార్వతి. ఆలయ వెలుపల ఇలా ఉందండి. ఆవులు, నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ, నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఆలయము వెలుపలండి. అక్కడ మనకి స్వామి కనిపించారు చూడండి, సాధువు, తిరువల్లం స్వామి అని. ఆ సాధువు ఇక్కడ సమాధి చేయబడ్డాడు. ఇది అయ్యప్ప స్వామి దేవాలయం అండి. ఆలయం వెలుపల ఇలా ఉంది. ఇది రథం అండి.